కేంద్ర ప్రభుత్వం బీసీల చిరకాల డిమాండ్ అయినటువంటి బీసీ కులగణన చేయాలని కేంద్ర కేబినెట్లో తీర్మానం చేయడం కేంద్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాం. అయితే ఇటీవల బీజేపీ ప్రభుత్వం బీసీ కులగణన అంశంపైన రకరకాల ధోరణి ప్రదర్శించింది. అందరికీ కూడా తెలుసు. బీసీలు లెక్కలు చేస్తే మీరు చాలా తక్కువగా కనపడతారు, అదేవిధంగా బీసీ జనాభా లెక్కలు తీయడం అసాధ్యము, దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో బీసీలు, ఒక రాష్ట్రంలో అదే కమ్యూనిటీ ఎస్సీలు, ఇట్లా చాలా గందరగోళమైన పరిస్థితి, ఇది అసాధ్యమనే విధంగా తెలియజేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలలో ఉధృతమై బీసీ కుల బీసీ నాయకులు అందరూ కూడా ఉద్యమించిన విధానం అందరూ కూడా తెలిసిందే. అయితే ఇది ఒక ఏదో 2024 ఎన్నికల ముందు ఇవి బీహార్ ఎన్నికలకు సంబంధించి కేవలం అక్కడ లబ్ధి చేకూర్చే విధానంగా చేస్తే మాత్రం బీసీలు మరోసారి మోసపోతారు అని చేసి 100% ఆ కార్యక్రమాన్ని ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి దాంట్లో అన్ని సమగ్రంగా లెక్కించి 100% శాస్త్రీయమైన టెక్నాలజీని ఉపయోగించి కులగణన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కులగణన చేసే లబ్ధి తర్వాత దానివల్ల ప్రయోజనాలు కూడా మేము అడుగుతున్నాం. అవే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, అదే ప్రకారం రిజర్వేషన్లు, అదేవిధంగా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు కూడా ఏబీసీని వర్గీకరణ చేసి అందరూ కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం పెట్టి బీసీ రిజర్వేషన్లు, బీసీ జనాభా లెక్కలు ఇవన్నీ కూడా లెక్కించి బీసీలను ప్రక్షాళన చేసి వాళ్ళను కూడా రాజకీయంగా, ఆర్థికంగా అన్నింటిలో కూడా భాగస్వామ్యం చేసేదానికి ఏకైక మార్గము ఈ బీసీ కుల గణన అని అందరికి కూడా తెలిసింది. అయితే ఈ కార్యక్రమాలు ఇక బీసీ సంఘాలుగా, బీసీ నాయకులుగా ఆ కార్యక్రమాల పట్ల మన వర్గాలకు చైతన్యం చేసి వాళ్ళు ఇంకా ముందుకు ఈ కార్యక్రమాల పట్ల అవగాహన పెంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా పెట్టబోతున్నామని మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాలలో చాలా మటుకు ఈ కులగణన అంశాలపైన దేశవ్యాప్తంగా మనకు క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగణన యొక్క ఆ విధానంపైన కూడా స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని తర్వాత క్యాబినెట్లో పెట్టి దానిపైన అవగాహన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరికీ కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 80% బీసీలు ఇంతవరకు చట్టసభల్లో వెళ్ళని బీసీలకు ఈ కులగణన అంశము ప్రధానంగా దోహదపడుతుంది. తద్వారా అన్నింటిలో కూడా మనకు సమానమైన హక్కులు వస్తాయని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎటువంటి లెక్కలు లేకపోవడం వల్ల ఆ స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా 24% పడిపోయిన విధానం కూడా చూసాం.
అందులో మేము ముఖ్యంగా చెప్పేది లక్షలాది రూపాయల బడ్జెట్ కేంద్రంలో ఉంటే కనీసం బీసీకి మంత్రిత్వ శాఖ కూడా ఈరోజు లేకపోవడం వల్ల కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. వేలాది కోట్లు ట్యాక్స్ రూపంలో బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెల్లించి తర్వాత ఎటువంటి ప్రయోజనాలు కానీ ఎటువంటి ఒక ఆర్థిక ధీమా కానీ బీసీలకు లేదు. బీసీలకు రక్షణ చట్టాలు కూడా లేవు. వీటిపైన సమగ్రంగా అందరికీ తెలియజేసే కార్యక్రమాన్ని త్వరలో చేపడుతున్నామని తెలియజేసుకుంటూ బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్.